రైతులకు సంబంధించి వాడేటటువంటి పత్తి కానీ మిగతా అన్నిటిలోని ఇక్కడ ఉన్నటువంటి పట్టుకి చాలా కంచి, ధర్మవరం, బెనారస్ అని చెప్తూ ఉన్న పరిస్థితుల్లో కన్నా అదంతా తయారీ ఇతర ప్రాంతాలకు కూడా కొనుక్కుని మార్కెట్లో ఈ పట్టు చీరల తయారీలో దీన్ని ప్రత్యేకంగా వాడతారు. అందులోని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తయారైనటువంటి పట్టుకైతే చాలా ప్రత్యేకత కూడా ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ మార్కెట్లో తయారైన పట్టుగూళ్ళను కొనడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంత ప్రాముఖ్యత ఉన్న పట్టుకు కూడా సరైన గిట్టుబాటు ధర లేకుండా నీరుగారు చేసి అక్కడ ఉన్న రైతులను కూడా వాళ్ళపై ఆశలపై కూడా నీళ్లు జల్లి చల్లార్చేసి వాళ్ళకి ఏ విధంగానే ప్రోత్సాహం లేకుండా గత ప్రభుత్వాలన్నీ కూడా చాలా వాళ్ళని ఈ పరిశ్రమకి సంబంధించో లేదంటే ఈ మల్బరీ ఆకు సాగుకు సంబంధించో పూర్తిగా వదిలి ఇతరత్ర పనులకి వలసపోయే దుస్థితికి ప్రస్తుతం ఇక్కడ పట్టు పరిశ్రమ మార్కెట్ తయారైంది. ఒకవేళ అన్నీ బాగుండి అంతా అనుకూలంగా వచ్చి ఒకవైపు వాతావరణం అయితేనో అధికారులు అయితేనో తమ పంట బాగా పండింది అనుకుంటే అమ్ముకునేందుకు సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు ఎంత ఎక్కువగా పండినా ఎంత ప్రాముఖ్యత ఉన్నా సరే వాళ్ళకి వచ్చేటటువంటి గిట్టుబాటు ధరతో మళ్ళీ పట్టు పరిశ్రమకు సంబంధించి పట్టుగూళ్ళు తయారు చేయడానికో ఆకు సాగు చేయడానికో తమకి ఏమాత్రం ఊతం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ శాఖ అలాగే పట్టు పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డీలా పడిపోయినాయి. వాళ్ళని నిరుత్సాహపరుస్తూనే వచ్చే రోజు అన్న ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం, వాళ్ళకి కొత్త నూతనోత్తేజాన్ని నింపడం, పట్టు పరిశ్రమకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతటినీ కూడా నవీకరణ చేస్తాను, మార్కెట్ని స్వయంగా ఇక్కడికే తీసుకొస్తాం, ఇక్కడే కొనుగోలు చేసేలాగా అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ఇక్కడ స్థాపిస్తాం, సిల్క్ పరిశ్రమకి ప్రత్యేకమైన రంగాన్ని ఆ వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఒక భరోసా ఇవ్వడం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చి హామీ ఇచ్చి వెళ్ళింది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి కాలంలో ఇప్పటి వరకు గడిచిన వారం రోజుల కిందటి వరకు కూడా సెరికల్చర్కి సంబంధించి ప్రత్యేకమైన వ్యవస్థను నేను ఏర్పాటు చేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా ఆ రంగానికి ప్రత్యేక అభివృద్ధికి అయితే తోడ్పడతాను అని కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా సమావేశాల్లో ఇప్పటికీ చెప్తూ వస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న రైతుల్లో ఆశలు మళ్ళీ చిగురించాయి అనే చెప్పాలి. పూర్తిగా పట్టు పరిశ్రమ మళ్ళీ కొత్త జీవాన్ని పోసుకుంటుందా అంటే ఇప్పటివరకు రైతులు మాట్లాడినటువంటి మాటలను బట్టి కూడా పూర్తిగా అర్థమవుతోంది. అయితే మరికొంతమంది యువత రైతులు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన తర్వాత యువత చదువుకుని కూడా మళ్ళీ పట్టు పరిశ్రమలకి తాను ఆ సాగుకైతేనో మల్బరీ పంట సాగుకైతేనో పట్టుగూళ్ళు తయారీకైతేనో ఇతోధికంగా అక్కడ చేసే లేబర్కి ఇది ఒక పట్టు పరిశ్రమకు సంబంధించినంత వరకు పంటలోని అలా వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగానే పరోక్షంగానే చాలామందికి లబ్ధి చేకూర్చి చాలామందికి ఉపాధి కల్పించేటటువంటి ఈ పరిశ్రమ నానాటికి మరుగున పడేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలకి ఒక భరోసా, ప్రభుత్వాలకి చెంపపెట్టులాగా పవన్ కళ్యాణ్ మారుతారో ఖచ్చితంగానే మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఆయనకే ఓటేస్తాం గెలిపిస్తామన్న కొంతమంది యువ రైతులు ప్రస్తుతం ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ అభివృద్ధిలో పదంలో నడవడానికి కూడా ముందుకు వస్తున్నారు. అయితే కొంతమంది యువ రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ పట్టు పరిశ్రమలకు సంబంధించో లేకపోతే ఇక్కడ మల్బరీ ఆకు పంటకో పట్టు గూళ్ళకో పూర్తి స్థాయిలో ఒక నమ్మకాన్ని ఇచ్చారు, మీకు భరోసాని ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు, మీరు ఆయన ఇచ్చిన నమ్మకానికి భరోసానికి ఇప్పుడు ఆయనకి ఏం చేయబోతున్నారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో పట్టు పరిశ్రమ ఎలా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? నా పేరు సందీప్ కుమార్ అండి. నేను గత 2 సంవత్సరాలుగా ఈ పట్టు పండిస్తున్నానండి. నేను బీటెక్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ చేబ్రోలు గతంలో జూన్లో వచ్చారండి. జూన్లో వచ్చి మాకు పట్టు రైతులకి చాలా బలమైన నమ్మకంగా ఒక హామీగా నిలబడతానని చెప్పారండి. అప్పటి నుంచి కూడా పట్టు రైతులకి ఒక ధీమాగా ఉందండి. రీసెంట్గా ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. అప్పుడు ఇంకా ప్రతి ఇంట్లో ఒక పవన్ కళ్యాణ్ పుట్టుకొచ్చే విధంగా అందరికీ చాలా నూతన ఉత్సాహం వచ్చిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ నుంచి పోటీ చేస్తానన్నప్పుడు మా అయితే ఇప్పటి వరకు ఏదైతే కష్టాలు ఉన్నాయో రైతులకి అవన్నీ కూడా మాకు పోయాయన్న ఫీలింగ్ ఆల్రెడీ వచ్చేసిందండి. ఎందుకంటే ప్రభుత్వం ఎలాగో వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మా దగ్గరుండి ఇవన్నీ చూశారు కాబట్టి, మా ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా గతంలో రైతులకు ఉండకుండా పట్టు రైతులకి ధీమాగా నిలబడతారని చెప్పారండి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామండి. మేము పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే బహుమానంగా ఇస్తామో మాకు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతారని మేము నమ్ముతున్నామండి. అదే మీకు పవన్ కళ్యాణ్ గారు నమ్మకం భరోసా ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు అప్కమింగ్ ఇప్పటివరకు మీ తల్లిదండ్రులు తాతలు చేసినటువంటి ఈ పరిశ్రమలోకి మీరు ఇందులోకి రావడానికి ఆయన మాటలే భరోసా,
ఎందుకని మళ్ళీ మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడు వరకు నీరు గారిపోయి అతను ఉద్యోగాలకు వెళ్ళిపోదామని డిసైడ్ అయిన పరిస్థితుల్లో ఎందుకు మళ్ళీ దీనిపై ఇంకా మీకు ఆశలు ఎందుకు పెట్టుకున్నారు? అది ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటలతోనా? ఒకవేళ ఆయన మాటలే మీకు ఊపిరి పోసాయి అనుకుంటే ఆయనకి మీరు ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిడాప నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేయడం మాకు గర్వకారణంగా ఉంది. ఆయన జూన్ మాసంలో ఇక్కడ పెట్టిన మీటింగ్లో మాకు ఒక మాట ఇచ్చారు, కాబోయే సిల్క్ సిటీ కింద దీన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కావున ఆయన అన్న మాట మాకు నమ్మకం కలిగించి ఈ పిడాప నియోజకవర్గంలో నిలబడడం మాకు గర్వకారణంగా ఉంది. అందుకు మేము రైతుల తరపున ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడానికి డిసైడ్ అయ్యాను. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఇందులోకి వచ్చి, అంటే వయసు కూడా తక్కువ, యువత ఇంకా పట్టు పరిశ్రమలోకి రావడం, ఇప్పటివరకు మీ తండ్రులు చాలా బాధలు పడ్డారు, తాతలైతేనో అభివృద్ధి కొన్ని రోజుల పాటు ఏదో సాగిందని ఎంతో ప్రాముఖ్యత ఉన్న పట్టు పరిశ్రమ దిగజారిపోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి పాలన ఆయన చేసినటువంటి నిర్ణయాలు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక భరోసా ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? పవన్ కళ్యాణ్కి మీరు ఏమి ఇవ్వబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వామి, మాది చేబ్రోలు. మా నాన్నగారు సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ పట్టు పరిశ్రమలో పనిచేస్తున్నారు. గత సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు సుమారు 9 నెలల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. చేబ్రోల్ని సిల్క్ సిటీగా మారుస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకుంటారని పిఠాపురం ప్రజానికం అందరూ నమ్ముతున్నారు. చేబ్రోల్లో చాలామంది రైతులు ఉన్నారు. వారు సుమారు 1200 కుటుంబాలు ఈ మలబ్రీ సెరికల్చర్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్సెంటివ్ అయ్యి తగ్గించడం వల్ల తీసేద్దాం అనే పరిస్థితిలో అందరూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి పిఠాపురంలో పోటీ చేయడం వల్ల అందరికీ ఈ సెరికల్చర్ అనే అంశాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి బాగా నమ్ముతున్నారు. ఎక్కడన్నా మీరు చూస్తే చిన్నప్పుడు పుస్తకాల్లో మేము చదువుకున్నప్పుడు రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పారు. అలాంటి రైతుకి ఈరోజు చాలా కష్టాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ కష్టాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్తారు, కానీ రైతులకు ఎక్కడా అండలేదు. ఈ విషయాన్ని పైనున్న నాయకులు చెప్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒక రాష్ట్ర నాయకుడు, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు పిఠాపురం వచ్చి ఈ వారాహి యాత్రలో ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని ఆయన తర్వాత రోజు ఇక్కడికి వచ్చి రైతులకు అందరికీ అండగా నిలబడతాను, ఒకవేళ నేను అధికారంలోకి వచ్చాక తర్వాత కూడా మీకు నచ్చకపోతే మీరు నాకు కాల్ ఆఫ్ ఇవ్వండి, నేను దిగిపోతాను అని చెప్పారు. అలాంటి ధైర్యం ఉన్న నాయకుడినే మేము ఎన్నుకుంటాం. ఒక సరైన వ్యక్తిని సరైన సమయంలో సరైన ప్రదేశంలో పడితే ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము అందరం గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులందరూ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు. థ్యాంక్స్. ఇది ఏదైతే గతంలో సెరికల్చర్ అభివృద్ధి కోసం ఇక్కడ రైతులు పడుతున్నటువంటి బాధలు స్వయంగా తానే తెలుసుకుని, ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు తమ సమస్య తొలుత పవన్ కళ్యాణ్కి వినిపించిన తర్వాత పోనీ వినిపించకుండానే వాళ్ళ సమస్యలు స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్కి చెప్పకుండానే ఆ సమస్య తెలుసుకుని తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే మనం సెరికల్చర్కి సంబంధించి పట్టుగూళ్ళు పరిశ్రమ లేదంటే మార్కెట్ ఉండి ఆ ప్రాంతం అంతా ఉందో ఆ పరిశ్రమకు సంబంధించి ఏదైతే ప్రభుత్వమే ఇక్కడ మార్కెట్ని అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేసేటటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికే స్వయంగా వచ్చి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే లేదంటే నేను ఎమ్మెల్యేగా అయిన వెంటనే పూర్తి స్థాయిలో గతంలో మళ్ళీ మన ప్రభుత్వం రాబోతోంది అని గతంలోనే ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే నేను ఎమ్మెల్యే అయినా సరే తనని రీకాల్ చేయమని పూర్తిగా ఎమ్మెల్యే కింద మళ్ళీ రాజీనామా చేసేందుకు అయితే కూడా తాను సిద్ధమని, అవసరమైతే రీకాల్ చేయడం అంటే మాకు ఈ ఎమ్మెల్యే వద్దని చెప్పి మళ్ళీ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటే ఆ ఎమ్మెల్యే తక్షణం రాజీనామా చేయవలసిన పరిస్థితుల్లో రీకాల్ చేయండి, దానికి కూడా నేను సమ్మతమే ఒక హామీ ఇస్తున్నాను, అటువంటి ఒక నమ్మకమైన భరోసాని ఇస్తున్నానని ఆ రోజు గత సంవత్సరం జూన్లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సెరికల్చర్కి సంబంధించి ఒక భరోసా ఇక్కడ ఉన్నటువంటి పట్టు పరిశ్రమకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో మల్బరీ ఆకు సాగు రైతులైతేనో ఆ యూనిట్లు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులైతేనో లేకపోతే పట్టుగూళ్ళు తయారు చేసేటటువంటి రైతులైతేనో ముఖ్యంగా పట్టు కోసం ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ముఖ్యంగా రాయితీ రూపంలో ఇన్సెంటివ్ల రూపంలో చాలా ప్రకటనలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు. వాటిని అన్నిటినీ అన్ని పాలల్లో అన్ని సార్లు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, ఎక్కడా కూడా హామీ నిలబెట్టుకోలేదని వైసీపీ ప్రభుత్వం మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది. పూర్తిగా పట్టు పరిశ్రమ అంతరించిపోవడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో పాలకులని కూడా దుయ్యబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ పరిశ్రమకి తాజాగా ఊపిరి పోసి మళ్ళీ నూతనోత్సాదాన్ని ఇచ్చి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది పట్టు పరిశ్రమ.
తాజాగా కొత్త జీవాన్ని పోసుకుంటుంది. పట్టు పరిశ్రమకి పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది అన్న ఒక నమ్మకం భరోసాతో ప్రస్తుతం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలు, చేబ్రోలు, అలాగే మిగతా మండలాలన్నింటికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో మల్బరీ ఆకు సాగు చేసేటటువంటి రైతులు అవ్వచ్చు, ఆ యూనిట్లు పెట్టే పరిశ్రమల్లో ఇప్పుడు పట్టు గూళ్ళు తయారీ చేసేటటువంటి కార్మికులు అవ్వచ్చు, లేదంటే ఆ పట్టు పరిశ్రమకు సంబంధించి ఏదైతే యూనిట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబాలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి చాలా ఉపాధి పొందుతూ ఉన్నారు అన్నది ఇక్కడ వాస్తవం. అయితే ఇప్పుడున్నటువంటి పాలకులు, ఇప్పటి వరకు పాలించినటువంటి అధికారులైతేనో పాలకులైతేనో వాళ్ళ వల్ల అంతా పూర్తిగా ఈ పట్టు పరిశ్రమ కనుమరుగైపోతుంది అన్నదానికి ఇప్పటి వరకు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ప్రత్యక్షంగా ప్రస్తుతం ప్రైమ్ 9 ద్వారా మనం చూసాం, విన్నాం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పరిశ్రమకి ప్రత్యేకించి ఈ చేబ్రోలు మండలం పిఠాపురం నియోజకవర్గాన్ని సిల్క్ సిటీగా చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి సెరికల్చర్ని మరింత వేగంగా, మరింత ఉన్నతిగా, మరింత ప్రఖ్యాతిగా దీన్ని పేర్లు తీసుకొచ్చి అగ్రగామిగా నిలిపి దానిపై ఆధారపడినటువంటి రైతులందరికీ కూడా కొత్త జీవనాన్ని, కొత్త భరోసాన్ని, వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానని ఖచ్చితంగా గతంలో ఇచ్చిన హామీ కోసం పనిచేస్తారని ఒక నమ్మకం, భరోసా మాలో ఉంది. ఆయన మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. అలాగే మా నియోజకవర్గంలో పోటీ చేయడం నిజంగా మా వరం. ఎందుకంటే మేము సమస్య అంటూ ఆయన్ని అడగకుండానే మా దగ్గరికి వచ్చి మా సమస్య తీరుస్తానని చెప్పిన తర్వాత ఓన్లీ ఇదే వేదిక ఇక్కడే ప్రకటన చేసిన తర్వాత కూడా బయట వివిధ సమావేశాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో కూడా ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని నేను తీసుకొస్తాను, ఆ రంగాన్ని అభివృద్ధి చేస్తానంటూ కూడా ఆయన వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్పై ఆ నమ్మకం, ఆ భరోసా మాకుంది. అందుకని ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తుంటే మాకు ఆనందంగా ఉంది. ఆయన్ని నెగ్గించుకుని ఒక అసెంబ్లీలో అధ్యక్ష అనిపించడం, ఆయన ఎమ్మెల్యేగా చేయడం మా బాధ్యత. ఎందుకంటే మా కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చిన నాయకుడిని మేము నిజంగా గెలిపించుకుంటాం. ఆయనకి అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఎక్కడా కనీవిని రికార్డు స్థాయి మెజార్టీని ఇక్కడ ఇస్తాం. ఎందుకంటే మా సమస్య కోసం మేము పిలవకుండానే పలికి మా కోసం వచ్చినటువంటి నాయకుడిని గెలిపించుకునే బాధ్యత మాదే అది. ఎందుకంటే ఇప్పటికే 6 వాగ్దానాలు పేరిట ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో ప్రధానంగా పట్టు పరిశ్రమ అభివృద్ధికి నేను సాయపడతాను, నేను దానికోసం నిలబడతాను, నేను దానికోసం తోడ్పాటును అందిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత దానికోసం ఆయనకి శ్రమించడంలో మాకు ఏమాత్రం అతిశయోక్తి లేదు. అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి పట్టు పరిశ్రమకు సంబంధించి రైతులైతేనో పట్టు పరిశ్రమ కార్మికులైతేనో పూర్తి స్థాయిలో వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యావత్ నియోజకవర్గం రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ ఏర్పాట్లు, భారీ స్వాగతం పలికేందుకైతే అన్ని ఏర్పాట్లతో ఇప్పటికే సిద్ధమైన పరిస్థితులు. ముఖ్యంగా రైతులు తమ కళ్ళల్లో ఆనందం చూసేందుకు పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అయితే నిరంతరం శ్రమిస్తామని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.